బంగారం కొనాలా లేక ఇంకొంతకాలం ఆగాలా అనే సందేహం ఇప్పుడు ప్రతి ఒక్కరిని వేధిస్తోంది. ఒక్క రోజులోనే 5,000 వరకు పడిపోయిన పసిడి ధరలు కొనాలని అనుకునేలోపే మళ్లీ 2,000 పెరిగి షాక్ ఇచ్చాయి. మార్కెట్ ఎందుకు ఇలా ఊహించలేని విధంగా మారుతోంది? ఇవాళ హైదరాబాద్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొనడం మంచిదా లేక ఇంకాస్త వేచి చూడాలా అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. బంగారం మార్కెట్ ఇప్పుడు పూర్తిగా గందరగోళంలో ఉంది. కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లు ఎవరికీ ఇంకా క్లారిటీ లేదు. ధరలు ఒక రోజు పడిపోతే మరుసటి రోజు మళ్లీ పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొనాలా లేక వేచి చూడాలా అనే డౌట్ అందరిలో ఉంది. మొన్న ఒక్క రోజులోనే బంగారం ధరలు భారీగా 5,000 వరకు పడిపోయాయి. దాంతో చాలా మంది ఇదే సరైన టైం అనుకొని కొనడానికి రెడీ అయిపోయారు. కానీ అదే సమయంలో మార్కెట్ మరో ట్విస్ట్ ఇచ్చింది. మళ్లీ ఒక్కసారిగా 2,000 వరకు పెరిగిపోయింది. ఇది చూసి కొనుగోలుదారులు పూర్తిగా కన్ఫ్యూజ్ అయ్యారు. ఇంకా పెరిగిపోతుందా లేక తగ్గుతుందా అనే సందేహం అందరిలో ఉంది. ఈ మార్పులకు ప్రధాన కారణం అంతర్జాతీయ పరిస్థితులేనని అందరికీ తెలుసు. ప్రస్తుతం ప్రపంచంలో యుద్ధ పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ముడి చమురు ధరలు పెరగడం, డాలర్ విలువ మార్పులు ఇవి గోల్డ్ రేట్పై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇంకా నెల రోజుల పాటు యుద్ధ పరిస్థితులు కొనసాగొచ్చని చెప్పడంతో మార్కెట్లో అనిశ్చితి మరింత పెరిగింది. ఇక ఈ రోజు హైదరాబాద్ మార్కెట్ విషయానికి వస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ఆశ్చర్యకరంగా 10 రూపాయలు పెరిగి 1,50,940 రూపాయలకి చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం పైన కూడా 10 గ్రాముల పెరగడంతో 1,38,360 రూపాయల వద్ద కొనసాగుతుంది. అంటే ప్రస్తుతం మార్కెట్ ఇంకా స్టేబుల్గా ఉన్నట్టే కనిపిస్తున్నా లోపల మాత్రం భారీ మార్పులకు సిద్ధంగా ఉంది. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిపుణులు ఏమంటున్నారంటే తొందరపడకుండా మార్కెట్ను గమనించండి. ఒక్కసారిగా మొత్తం పెట్టుబడి పెట్టకుండా కొంచెం కొంచెంగా కొనడం మంచిదని సూచిస్తున్నారు. ఇలాంటి గోల్డ్ రేట్స్ అప్డేట్స్ కోసం ఏషియానెట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.